ఇంకా చాలా రావచ్చు. సార్ విద్వేషాలు అబద్ధమా, పోలీసుల ఖండనలు ఏంటి? ఇది మనం నిన్న చర్చించిన నిజంగా భారతదేశంలో ఇన్ని చోట్ల ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ చాలా స్ట్రాంగ్ ఎడిటోరియల్ కూడా రాసింది. ఇలా మైగ్రేషన్ సమస్య ఎట్లా ఉందనే దాని మీద వాళ్ళు ఒక స్పెషల్ స్టోరీ కూడా ఇచ్చారు. భారతదేశంలో ఈ మైగ్రేషన్స్ అనేవి ఎంతో కొంత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉంది, ఎంతో కొంత నాయకుల స్థాయిలోనే ఉంది, ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఎప్పుడు ఏం చేశారు ఇట్లాంటివి. సో ఉత్తరాఖండ్ పోలీసు ఆ డీజీపీనే ఎవరో మాట్లాడుతూ ఏదో వేరే తగాదా వల్ల ఎగతాళి చేయడం వల్ల అంజన్ చక్మా అనే ఆయన హత్య జరిగింది, కానీ అదేమీ రేసిస్ట్ అంటే విద్వేష హత్య కాదు అన్న పద్ధతిలో మాట్లాడారు. కానీ దీంతో పరిశీలకులు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఏకీభవించట్లేదు. అనేక కారణాల వల్ల ఇవి పెరుగుతూ ఉన్నాయి. ఇది విశాలమైన అనేక రకాలైన సంస్కృతులు ఉన్న భారతదేశానికి మంచిది కాదు. వాళ్ళు ఒక ప్రకటన చేశారు, అక్కడ ఆల్ నార్త్ ఈస్టర్న్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రకటన చేస్తూ దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాలి, ప్రతి చోట మా మీద జరుగుతున్న వాటిని ఆపాలి, దీని మీద సమగ్రమైన న్యాయ విచారణ కూడా జరిపించి వీటిని ఆపాలి అని వాళ్ళు ఒక పిలిపించారు. కానీ పోలీసులు మరి ఎందుకు న్యాయపరంగా మేము పలానా చర్య తీసుకున్నాం అని చెప్తే బాగానే ఉండేది. దీంట్లో అటువంటివి లేవు అని చెప్పడం మటుకు ఇది కూడా ఈశాన్య రాష్ట్రాల వాళ్లకు కొంచెం పరిశీలకులకు మటుకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బట్ ప్రధానమైన అభిప్రాయం వచ్చింది మటుకు ఇది తప్పు. ఇటువంటివి కనుక పెరిగితే ముఖ్యంగా ఇప్పుడు ఒరిస్సా కార్మికులు, బీహార్ కార్మికులు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర వాళ్ళు అనేక చోట్ల ఉంటారు. సో ఇక్కడ అందరం ఒకటి, అందరం కూడా భారతీయులము అని వెళ్ళే పరిస్థితి రావాలి తప్ప ఒకరినొకరు అపార్థం చేసుకొని దూరాలు చేసుకునేది పెరగకూడదు. దాన్ని ఖండించడానికి హడావుడి పడడం కంటే చక్కదిద్దడానికి, ప్రశాంతత పెంచడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది అన్న సూచన ఇక్కడ ప్రధానంగా వస్తుంది. ఇప్పుడు ఈరోజు కూడా అస్సాంలో ఈ చొరబాటుదారులను అరికట్టడము దీనికి సంబంధించి కూడా ప్రధానమంత్రి, హోంమంత్రి స్థాయిలో కూడా ప్రకటనలు వస్తున్నాయి. వాళ్ళు చాలా కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి అది ఆ అంశం. సరే, హరీష్ హోదా కోత పూర్తి